మొత్తం ఆమె మైండ్ సెట్ అంతా వేరే అంతే. నీకు అనిపించేదా అంటే జనరల్గా అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళిన బయట అందరూ అలాగే ఉంటారు కదా, అరే నా అక్క అలా ఉండట్లేదు నాతో, అలా ఉంటే బాగున్ను అని ఏమైనా అనిపించేదా నీకు? నాకు అనిపించేది, నా స్కూల్ ఏదైనా గొడవలు జరిగినా కూడా నేను అక్క దగ్గరికి వెళ్ళి చెప్తే, నువ్వు నా చెల్లవే కాదు, అక్కని ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు నీకేమన్నా కానీ నాకెందుకు, నువ్వెవరో నేనెవరో, ఇట్లా స్కూల్లో మా ఫ్రెండ్స్ ముందు, అక్క ఫ్రెండ్స్ ముందు, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పింది ఇట్లా వాళ్ళ డాడీ వేరు మా డాడీ వేరు అని చెప్పేసి. వాళ్ళు కూడా అంటారు, దివ్య అక్క అని ఉంటుంది, అక్క ఒక రోజు అన్నది, అక్క మా అక్క ఏదంటే నీకెందుకు ఏమన్నా పెద్ద మీ అక్కన సొంత అక్కన ఏమన్నా అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా నేను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్క కానీ మొత్తం ఇట్లా చెప్పడం వల్ల మొత్తం అని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం, వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు చంపేయి మా అన్నని చంపేసింది, ఇప్పుడు మీ అమ్మని చంపేస్తే మీ డాడీ వాళ్ళ అమ్మాల్లోనా అత్తాలంటే, లేకపోతే మీ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఉన్నాడు మా అక్క వాళ్ళ ఫాదర్ చనిపోతే ఆయన పాయిజన్ తీసుకొని చనిపోయిండు. వాళ్ళ అత్త వాళ్ళు ఏం చెప్పారంటే, మా మమ్మీని చేసుకున్నందుకు చనిపోయిండు అని, మా మమ్మీ చంపేసింది ఇట్లా. మా అక్కకి చిన్నప్పటి నుంచి అట్లా ఊకదే వాళ్ళ ఇంటికి పోతే అట్లా చెప్పి అక్కకి ఇక మొన్న ఛాన్స్ దొరికింది మా డాడీ లేడని చెప్పేసి చంపేసింది. అది ఇప్పుడు మా డాడీ ఉంటుంటే ఇంత అయ్యేది కాదు. మా ఫ్యామిలీ అంతా మేము అసలు ఎంత హ్యాపీగా ఉండేవా. ఇప్పుడు మా ఫ్యామిలీ అంత ఎక్కడ పోయినా నాకు అర్థమవుతలేదు. మేము ఎన్ని చోట్లకి వెళ్ళే వాళ్ళం, ఎన్ని రిసార్ట్స్ అవి ఇవి, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే మా ఇల్లంతా ఇట్లా నవ్వులతోనే ఉండేది మొత్తం. ఒక్కసారి ఏడిచిందో లేదు మా ఇంట్లో మేము. అలాంటిది ఇప్పుడు మా డాడీ చనిపోయిండు, మా అక్క ఏమో జైలుకి వెళ్ళిపోయింది, మా మమ్మీ చనిపోయింది, ముగ్గురు లేరు ఇప్పుడు. నాకు ఒక్కదాన్ని మిగిలిపోయిన ఈ వయసులో. అమ్మ లేదు, నాన్న లేడు. అంటే నేను నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదని ఉంటే, ఇప్పుడు నాకు ఏమన్నా అన్నారంటే వచ్చి, మమ్మీ నాకు ఇట్లా ఎవరు అన్నారు మమ్మీ అని అంటే, మమ్మీ ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, మా మమ్మీకి చెప్తే ఇట్లా నా బాధ తగ్గుద్ది అనేసి. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి? ఒక నిండు ప్రాణం తీసిరు. అసలు పోలీసు వాళ్ళు వదిలేయడం వల్లనే మా మమ్మీ చనిపోయింది. పాపం అక్కడ ఎంత బాధ అనిపించి ఉంటుందో కదమ్మా. వద్దు వదిలేయండి అని ఉంటుంది కదా ఆ సమయంలో. అందుకే కమ్మిలు ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఆ సమయంలో బతిమాలు ఉంటుందేమో కదా. అంత నరకం అనిపించు. మాట్లాడటానికి కూడా ఆమెకు మాట రాలేదు కదా. నీకు రాత్రి అయితే అమ్మ ఆ జ్ఞాపకాలు ఏమనిపిస్తుంది? మొన్న మమ్మీ నాకు కళ్ళు వచ్చిండే, అంటే చనిపోయిన రోజు మండే నైట్ అక్కడికి వెళ్ళుండే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి. వెళ్ళి అంటే ఒక నానమ్మ ఉంది నాతో పాటు. ఆ నానమ్మ వద్దు అంటే అన్నం తినిపించింది, తినలేదు, వదిలేసిన పక్కకే. ఒక 2 ముద్దలు తినిపించిన తర్వాత నిద్ర వచ్చినట్టు అయింది. పడుకోవద్దు మమ్మీ బయట ఉంది, పడుకోవద్దు అనుకున్నా. నిద్ర వచ్చింది, పడుకున్నాను, నాకు గుర్తే లేదు. మమ్మీ కళ్ళకి వచ్చి ఏమంటుంది, నువ్వు నాతో వచ్చేసి, కింద మనకు ఎవ్వరు లేరు, నాతో పైకి వచ్చేసి మనం పైన బతుకుదాం, డాడీ ఉన్నాడు, నువ్వు నేను అందరం పైకి వెళ్ళిపోదాం, అక్క ఇంట్లో వదిలేద్దాం, మనకు అవసరం లేదు అక్క, నువ్వు నాతో వచ్చేసి అని పిలిచింది. నేను పొద్దున మా పెద్ద మమ్మీతో అని చెప్తుంటే, మా పెద్ద మమ్మీ అట్లనే పిలుస్తారు పోతావా అట్లా, ఇప్పుడు మీ మమ్మీ పేరు కాపాడవా అంటే, ఇప్పుడు మమ్మీ రమ్మన్నంత మాత్రం నేను వెళ్ళను, ఇప్పుడు చదువుకొని మమ్మీ కంటే పెద్దదాన్ని ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తెచ్చుకొని ఇంత పేరు సంపాదించుకొని, మమ్మీ అంటూ ఇప్పుడు ఈ విషయం ఇన్సిడెంట్ జరిగినాక రేపు నేను పెద్దగా నేను పేరు తెచ్చుకున్నాక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ లేకపోయినా సాధింది, ఇట్లా వాళ్ళ మమ్మీ కూడా చనిపోయినాక ఇంత మంచి చదువుకొని వాళ్ళ మమ్మీకి ఇట్లా పేరు తెచ్చిందని ఆ పేరు నాకు రావాలి. నేను అలా బతుకుతా, అలా చదువుకుంటా, అలా మా అమ్మ పేరు ఇంకా నిలబెడతా, మా మమ్మీ దానికంటే పెద్దదాన్ని చూపిస్తా అందరికి. గ్రేట్ తల్లి, నువ్వు అంత ధైర్యంగా ఉండాలమ్మా. ఇలాంటి పీడకలలు ఏమైనా వచ్చినాయంటే పక్కన పెట్టి అస్సలు ఫాలో చేయకు. నువ్వు కలెక్టర్ అవ్వాలా, లేదంటే ఐఏఎస్ అయినా అవ్వాలా. సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఎవరైనా ఉంటే వాటిని మార్చే ఒక శక్తి అవ్వాలి నువ్వు. అలాంటి పీడకలల దగ్గరికి రానవ్వుకో. అమ్మలేని బాధ గుండెల్లోకి వచ్చినా సరే దిగమింగుకొని పుస్తకాల ముందు సమయాన్ని గడుపు నువ్వు. నీకు ధైర్యం ఉంది కదా, గుండెల నిండా ధైర్యం ఉంది కదా ఇప్పుడు నీకు. ఎటువంటి బాధని దగ్గరికి రానివ్వు కదా. ఒక కసిగా చదవాలి నువ్వు. కలెక్టర్ అయినా అవ్వాలా, ఐపీఎస్ అయినా కావాలి. ఆ కసి నీలో ఉంది కదా. కానీ బాధ అనిపిస్తుంటుంటుంది, దాని దగ్గరికి రానివ్వకు. నీలో చాలా ధైర్యం. నువ్వు లీడరు కదా. ఏమంటూ ఉండేది అమ్మ నిన్ను మామూలుగా? ఏమని పిలుస్తూ ఉండేది? అమ్ములు.
అమ్మా నిక్ నేమ్ డాడీ పెట్టిండు. అంటే మనస్విని అని పిలవడానికి ఇంట్లో అంత పెద్ద పేరు ఎందుకని చెప్పేసి, అంటే డాడీ వాళ్ళ తమిళనాడు స్టేట్, అక్కడ సైడ్ ఎక్కువ అమ్ము 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 అని పిలుస్తారు. అటు సైడ్ పేరు నాకు ఇక్కడ పెట్టిరు. అందరికి అమ్ము అమ్ము అని పిలవడం అలవాటు. ఓకే, అది ఎవరు వేసారు బొమ్మ? అది నేనే వేసాను. నువ్వే వేసావా? బుద్ధుడు బొమ్మ? బా చాలా బాగా వేసావు తల్లి. అక్కడ అది కూడా, ఈ బొమ్మ కూడా ఏదో సరే ఇట్లా చూద్దాం. నువ్వే వేసావు. ఎప్పుడు వేసావు తల్లి? ఇట్రా ఇట్రా. అది వేసి 2 months అవుతుంది. అంటే ఇంటికి వచ్చిన ఒక నెలకి వేసా. అది ఇది అంటే ఇది వేసినాక ఎందుకు అనిపించిందమ్మా నీకు? అంటే ఇంట్లో అంతా డల్ ఉంది మొత్తం. అంటే వేస్తే బాగుంటుంది ఇంట్లో స్ట్రైట్గా ఎవరన్నా చూసినా కూడా ప్రశాంతంగా ఉంటాం ఇంట్లో అందరం అని చెప్పేసి అది వేసిన. దాని తర్వాత బోర్ కొడుతుందని మళ్ళీ అది వేసిన. ఇది వేసావా? ఇది వేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఇది వేసేటప్పుడు నార్మల్గానే వేసిన. అంటే డ్రాయింగ్ బుక్ ఉంది, అంటే అది నార్మల్గా యూట్యూబ్లో కొట్టి చూసి వేసిన దాన్ని. ఇది డ్రాయింగ్ బుక్లో ఉంటే బుక్ పక్కన పెట్టుకొని వేసేసిన. అంటే ఫస్ట్ పెన్సిల్తో వేసి తర్వాత పెయింటింగ్ వేసి దాని పైన బ్లాక్తో వేసిన. ఇది మాత్రం ఇంట్లో శాంతి ఉండాలని వేసినావు, అందరూ హ్యాపీగా ఉండాలని. అక్కడ ఏంటి దోశలు వేసి ఇచ్చానని ఏదో అన్నావు ఇందాక. నువ్వు వెళ్ళేటప్పుడు అమ్మకి దోశలు వేసేవా రోజు? ఇట్లా నీకు అంటే నువ్వు కూడా అమ్మకి వంట చేసి పెడుతుంటేదాను అప్పుడప్పుడు ఏమన్నా? ఇది నువ్వే వేసావా దోశలు? అంటే బెల్లం దోశలు అవి. ఇవి బెల్లం మిక్స్ చేసి అలా గోధుమ పొడి వేసేసి చేస్తారు అవి దోశలు. ఆ రోజు నేను వెళ్ళే రోజు గిన్నెలో మొత్తం కలిపి అక్కకి నాకు మమ్మీకి వేసేసి, నేను తినే టైం లేకపోతే బాక్స్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళి స్కూల్లో తిన్నా. మమ్మీ వాళ్ళు తిని ఇంకా మిగిలిన దానిపైన పెట్టేసి అమ్మని చంపేసిన రోజు నువ్వు దోశలు వేసి ఇచ్చావు. ఇంకా అదే లాస్ట్ అయిపోయింది నాకు. అమ్మ నీకు కూడా కావాల్సిన ఇష్టమైన వండి పెడుతుండేదా? ఏదేడితో చేసి పెట్టేది. అవునా? నాకు రానివి. నీకేమొచ్చు? నాకు అన్నీ వచ్చు, వంట కూడా వచ్చు. అంటే చికెన్ చేయడం అవి కూడా వచ్చు అన్ని. అమ్మ చేసి పెట్టే ఏ వంట నీకు ఇష్టం? మమ్మీ చేసి పెట్టేది ఎక్కువ అంటే అన్నంతో అందులో బెల్లం వేసి పరమాన్నం అంటారు, అది ఇష్టం ఎక్కువ. బాగా చేస్తుంది అమ్మ. బాగా చేస్తుందా అమ్మ? అవి వండి పెట్టమని అడిగేదానివా? సో ఆఖరిన నువ్వే వండి పెట్టావు అమ్మకి. అమ్మ రోజు ఇక్కడ పూజ చేసేదా? రోజు కాదు, మండే శివుడికి చేసేదా? శివుడికి చేసేది. ఇప్పుడు నువ్వు ఒకవేళ అక్కని ఏదైనా అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు? ఇప్పుడు అక్క నీ ముందుకు వచ్చి నిలబడింది అనుకో, లేదా అక్క జైల్లో ఉంది కదా, ఒకవేళ నువ్వు వెళ్ళి అడగాలి అనుకుంటే ఏం అడుగుతావు అసలు? నేను అసలు ముఖం కూడా చూడు, అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పటి నుంచి. అసలు నా కనబడినా కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతా. నా బ్రతికేదో నేను బ్రతుకుతా, అంతేగాని ఆమె నా లైఫ్లోకి రానివ్వడం, ఏదో నాకు రేపు పేరు వచ్చినాక నా దగ్గరకు వచ్చి మా చెల్లి అనడం, ఇలాంటివి మాత్రం నేను ఆమెతో మాట్లాడడం కానీ చేయడం కానీ జరగదు. అంటే నా అమ్మని నా కళ్ళ ముందు నా అమ్మ ప్రాణాన్ని తీసేసిర్రు. ఇది నాకు ఇప్పటికీ నా లైఫ్లో ఇది ఒక బ్యాడ్ మెమొరీ, నాకు గుర్తుండిపోతుంది నా మైండ్లో. మా అక్క మమ్మీని చంపింది, ఆమె మా అక్క కాదు, అసలు ఆమె మా ఫ్యామిలీలోనే లేదు. అసలు మా ఫ్యామిలీలో ఎవ్వరు ఇలాంటి వ్యక్తులే లేరు, ఇలాంటి మైండ్ సెట్టే లేదు. అసలు మా అక్క మేనత్తలు బాబాయిలు వీళ్ళకి కూడా ఇలాంటి మైండ్ సెట్లు లేవు, కానీ ఈమెకెందుకో ఇట్లా అనిపించింది. మరి అంటే మమ్మీని చంపేస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు శివతోని అని ఏం చేసిండో మరి. మమ్మీ హెయిర్ మొత్తం ఎందుకు ఇలా చేసావు అని అడగాలని ఉందా? లేదు, నేను మాట్లాడు అసలు ఏం మాట్లాడలేదు, బ్రెయిన్ నుంచి తీసేసావు అక్క మొత్తం.